సాయిరాం పాపలు, బాబులు, బంగారు తల్లులు, తండ్రులు, మనవరాళ్ళు, మనవళ్ళు, పెద్దలు, పిల్లలు అందరికీ వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. మీరు షేర్ చేస్తున్నారు అనుకుంటాను, సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకుంటాను, లైక్ కొడుతున్నాను, కానీ కామెంట్ మాత్రం రావడం లేదు నాన్న. ఇప్పుడు మనం లాస్ట్ వచ్చి హాగుణింత నేర్చుకున్నాము. ఇప్పుడు క్షాగుణింత నేర్చుకుంటాం నాన్న. క్ష క్షకు దీర్ఘమిస్తే క్ష, క్షాగుడిస్తే క్షి, క్షాగుడి దీర్ఘమిస్తే క్షి, క్షాపమిస్తే క్షు, క్షాపము దీర్ఘమిస్తే క్షు, క్షాకు వృత్తమిస్తే క్షురు, క్షాకు వృత్తం దీర్ఘమిస్తే క్షురు, క్షాకేత్తమిస్తే క్షే, క్షాకేత్తం దీర్ఘమిస్తే క్షే, క్షాకైత్వమిస్తే క్షై, క్షాకోత్వమిస్తే క్షో, క్షాకోత్వం దీర్ఘమిస్తే క్షో, క్షాకౌత్వమిస్తే క్షౌ, క్షాకు సున్నా పెడితే క్షం, క్షాకు 2 సున్నాలు పెడితే క్షహ. నానా ఇప్పుడు సెకండ్ టైం చెప్తున్నాను. క్ష క్షకు దీర్ఘమిస్తే క్ష, క్షాగుడిస్తే క్షి, క్షాగుడి దీర్ఘమిస్తే క్షి, క్షాకమిస్తే క్షు, క్షాకము దీర్ఘమిస్తే క్షు, క్షాకు వృత్తమిస్తే క్షురు, క్షాకు వృత్తం దీర్ఘమిస్తే క్షురు, క్షాకేత్తమిస్తే క్షే, క్షాకేత్తం దీర్ఘమిస్తే క్షే, క్షాకైత్వమిస్తే క్షై, క్షాకోత్వమిస్తే క్షో, క్షాకోత్వం దీర్ఘమిస్తే క్షో, క్షాకౌత్వమిస్తే క్షౌ, క్షాకు 0 పెడితే క్షం, క్షాకు 2 సున్నాలు పెడితే క్షహ. దీంతో మనకు ఒత్తు లేని గుణింతాలు అయిపోయినాయి నాన్న. నెక్స్ట్ వచ్చి మనం ఒత్తు గుణింతాలు నేర్చుకుందాము. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే చదువుకోవాలి, చాంటింగ్ చేయాలి, అప్పచెప్పాలి, చూడకుండా రాయాలి. ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పిన గుణింతాలని కూడా మీరు తప్పనిసరిగా నేర్చుకొని రాస్తారని నేను ఆశిస్తూ, మీకు ఆశల కోసం కాకుండా ఆశయాల కోసం మీరు జీవించాలని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూ, మీ అందరికీ కూడా సకల విద్యా ప్రాప్తి రస్తు అని నేను మనసావాచాకారణ ఆశీర్వదిస్తున్నాను. తర్వాత మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా నేర్పించండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి ఆన్లైన్ క్లాసులు. వాళ్ళు కూడా నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది బంగారు, ఓకేనా? కాబట్టి మీరు ఈ ఆన్లైన్ క్లాసులు తప్పనిసరిగా అటెండ్ అయ్యి నేర్చుకుంటారని మీ అందరికీ నేను ఆశీర్వదిస్తూ ఆ భగవంతుడిని ప్రేయర్ చేస్తూ ఇంతటితో నా ఆన్లైన్ క్లాసుల్ని ఆపుతున్నాను. సాయిరామ్.